మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు వైఎస్ఆర్ గారి పాదాల చెంత ప్రారంభమైంది. ఆయన ఆశయ సాధన కోసం ఈ 15 ఏళ్ళుగా ఎంతగానో కృషి చేస్తూ వస్తూ ఉన్నారు జగనన్న. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజా సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అధికార పక్షంలో ఉండేటప్పుడు ఆ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఎంతగానో కృషి చేశారు జగనన్న ముఖ్యమంత్రిగా. తీసుకుంటే ఈ 15 ఏళ్ల ప్రస్థానంలో రాష్ట్రం విడిపోయినప్పుడు అవ్వచ్చు, లేదా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు అవ్వచ్చు, విద్యార్థులు ఆకలి కేకలప్పుడు అవ్వచ్చు, లేదా మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు అవ్వచ్చు, ప్రతి సందర్భంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, అలాగే బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేసిన పరిస్థితి మనం చూసాము. అలాగే పోరాటాలే జెండాగా, ప్రజల రక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జగనన్న పెట్టినప్పటి నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా జగనన్న మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు నడిచారు. ఏ రోజు కూడా వెన్ను చూపలేదు, వెనుకడుగు వేయని పరిస్థితి మనం చూసాము. ఖచ్చితంగా ఈ నేల ఉన్నంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ తెలుగు గడ్డ మీద రెపరెపలాడుతూ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అందులో ఎటువంటి సందేహం లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.